మీకు తెలుసు కదా మంచిగా ఉంటే బాగుంటాయి. ఈరోజు మా అభిమాన హీరో ప్రభాస్ జన్మదినం సందర్భంగా ప్రభాస్ అభిమానులు అందరం కలిసి రక్తదానం చేయడం జరిగింది. మాకులాగే ప్రతి ఒక్క హీరో ఫ్యాను రక్తదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క రక్తదానానికి మాకు మురళి అన్న మంచిగా సహకరించాడు. మురళి అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కండి. గతంలో కూడా ఇలాగే రక్తదానం చేయడం జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా రక్తదానం చేయడం జరిగింది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ప్రభాస్ అభిమానులు ఇంకా పెద్ద సంఖ్యలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతామని మాటిస్తున్నాం. జై ప్రభాస్. నా పేరు మురళి. నేను మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ని. ఈరోజు అభిమాన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా భద్రాచల పట్టణంలోని చప్టా దిగు యూత్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం చేయడం జరిగింది ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో. నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే నేటి సమాజంలో యువత ఎలా ఉన్నారంటే అభిమానుల బర్త్డేలు అంటే కేకులు కట్ చేసుకోవటం, బయటికి వెళ్ళి పార్టీలు చేసుకున్నటువంటి పరిస్థితులలో ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాలనే సంకల్పంతో ఇట్లా ఈ అభిమానులందరూ కూడా ముందుకొచ్చి రక్తదానం చేయడం అనేది యువతకి ఆదర్శం. ఇలా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ఈ చప్టా దిగు యూత్ అభిమానులందరికీ కూడా మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగే ఈ ప్రభాస్ అభిమానులు ఏ విధంగానైతే ముందుకొచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి తమ వంతు కర్తవ్యంగా సామాజిక బాధ్యతగా రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వాలనే సంకల్పంతో ముందుకొచ్చారో అదేవిధంగా ప్రతి అభిమాని కూడా ఈ విధంగానే ముందుకొచ్చి మీ యొక్క అభిమాన హీరోల జన్మదినాల సందర్భంగా ఇలా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రక్తదానాలు చేసి ప్రాణదాతలు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు చేసినటువంటి గొప్ప కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. నన్ను భాగస్వామ్యం చేయడం అనేది ఇంకా మరింత సంతోషంగా ఉంది. ఈ రోజున రక్తదానం చేసిన ప్రభాస్ అభిమానులకి అదేవిధంగా చప్టా దిగు యువతకి ముఖ్యంగా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మరిన్ని రక్తదాన సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరూ ప్రాణాలు కాపాడడం కోసం ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.